about Routh-Hurwitz criterion two cases. Today I am going to explain about root locus. So Routh-Hurwitz criterion two cases చెప్పాను కదా, two cases చెప్పాను, ప్రాబ్లమ్స్ చెప్పాను. సో థర్డ్ కేసు ఉంది, థర్డ్ కేసు చూడండి ఒకసారి. వైల్ టూ కండిషన్స్ ఏం చెప్పాను, టూ కేసెస్ ఏం చెప్పాను. సో టూ కేసెస్ వచ్చేసి వెనెవర్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూత్ అరే ఆల్ ఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఒక కేసు చెప్పాను. ఫస్ట్ ఎలిమెంట్ ఇది కేస్ 2 వచ్చేసి ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ ఉన్న ఒక కేసు చెప్పాను. ఇది వచ్చేసి థర్డ్ కేస్, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఈజ్ జీరో. whenever the first element of a row is 0, how to construct the root array and how the roots are lying on the left half of a plane and right half of a plane. So you can observe. So while constructing root array, if a 0 is encountered as first element of a row, then all the elements of the next row will be infinite. So మనం రూట్ అరేని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రూట్ అరేని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, 0 is encountered as first element of a row. సో ఒక రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 వస్తే మిగతా దెన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద నెక్స్ట్ రో, అంటే నెక్స్ట్ రోలో ఎలిమెంట్స్ అన్నీ ఇన్ఫినిటీ అయిపోతాయి కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయడం కోసం మనము ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ రో 0 వచ్చి ఉంటుంది కదా, ఆ 0 ప్లేస్లో ఎప్సిలాన్ అనేది పెట్టేసి, సో వీ కెన్ పర్ఫార్మ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద array in the as usual manner. So finally let epsilon tends to 0 and determine the values of the elements of the array which are functions of epsilon. The resultant array is interpreted as follows. So first element of a row ఏదైనా 0 వస్తే నెక్స్ట్ రో ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫినిటీ అయిపోతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ 0 ప్లేస్లో ఎప్సిలాన్ ప్లేస్ చేసేసి మనం యాజ్ యూజువల్గా రూట్ అరే అనేది 2 కేసెస్లో చెప్పినట్టుగా మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత మన లాస్ట్గా ఎస్ పవర్ 0 వరకు క్యాలిక్యులేట్ చేసేసి లాస్ట్లో ఫైనల్గా ఎప్సిలాన్ టెన్స్ టు 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్సిలాన్ 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనము అది రూట్స్ ఆర్ హౌ మెనీ రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ హౌ మెనీ రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ హౌ మెనీ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్ వీ కెన్ క్యాలిక్యులేట్. సో నోట్, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రో ఆర్ attempted by considering two polynomial. సపోజ్ ఒక రోలో అన్ని జీరోస్ వచ్చినా అనుకోండి, అది వచ్చేసి కేస్ 2 అని చెప్తున్నాడు. సో ఇఫ్ దెర్ ఈస్ ఏ సింగిల్ ఎలిమెంట్ 0, ఇఫ్ దెర్ ఈస్ ఏ సింగిల్ ఎలిమెంట్ 0 ఆన్ ఎస్ పవర్ 1 రో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్. సపోజ్ ఒక రోలో వచ్చేసి ఓకేనా ఎస్ పవర్ 1 రోలో ఒక జీరోనే ఉందనుకోండి, సో దట్ ఈస్ ఆల్సో ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ అని చెప్తున్నాడు. సో చూడండి, సో దిస్ ఈస్ ద కేస్ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఈజ్ 0. ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఆఫ్ ఎ రో 0 అయినప్పుడు మాత్రమే ఈ కేసు మనం కన్సిడర్ చేయాలి. చూడండి, ఇఫ్ దెర్ ఈస్ నో సైన్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో రో విత్ ఆల్ జీరోస్, దెన్ ద రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ ద సిస్టమ్ ఈస్ స్టేబుల్. సో ఇఫ్ దెర్ ఈస్ నో సైన్, ఏ సైన్ చేంజ్ లేకపోతే ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరేలో ఇఫ్ దెర్ ఈస్ నో రో విత్ ఆల్ జీరోస్, సో నో సైన్ చేంజ్ అండ్ నో రో విత్ ఆల్ జీరోస్ ఉందనుకోండి, మనకు తెలుసు. సో ద రూట్స్ అనేటి లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ హిస్ ప్లేన్ అండ్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సో సిస్టమ్ స్టేబుల్గా ఉండాలంటే మీరు మెయిన్గా ఏంది, సో కాలమ్ ఆఫ్ రూట్ అరే, ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే వచ్చేసి దెర్ ఈస్ నో సైన్ చేంజ్ అండ్ దెర్ ఈస్ నో రో విత్ ఆల్ జీరోస్ అనమాట. యాజ్ యూజువల్గా ఇంతకుముందు కేస్ 1లో చెప్పినట్టు. ఇప్పుడు చూడండి బి చూడండి, ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే and there is no row with all zeros, then some of the roots are lying on the right half of S plane and the system is unstable. So sign changes ఎన్ని ఉంటాయో అన్ని సైన్ చేంజెస్ వచ్చేసి అన్ని రూట్స్ వచ్చేసి lying on the right half of S plane అనమాట. ఓకేనా, అండ్ ద రిమైనింగ్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane. సో ఎప్పుడైతే మనకు సైన్ చేంజ్ వచ్చినా, అంటే ఒక్క సైన్ చేంజ్ వచ్చినా కూడా, సైన్ చేంజ్ అంటే ఏంది, +2 మైనస్గా మారిపోవడం కానీ -2 ప్లస్గా మారిపోవడం కానీ, సో ఒక్క సైన్ చేంజ్ వచ్చినా కూడా మనకు ఆ సిస్టమ్ వచ్చేసి ఎలా ఉంటుంది, అన్స్టేబుల్. మనకు ఉండేటి త్రీ సిస్టమ్స్ అనమాట. స్టేబుల్ సిస్టమ్ ఒకటి, అన్స్టేబుల్ సిస్టమ్ ఒకటి, మార్జినల్లీ ఆర్ పార్షియల్లీ స్టేబుల్ అనమాట. సో ఆ స్టేబుల్ సిస్టమ్ అంటే ఏంది, ఆల్ ద రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, ఇది కండిషన్. సో ఒక్క రూట్ వచ్చేసి
రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉన్న ఆ సిస్టమ్ వచ్చేసి అన్స్టేబుల్ అనమాట. మార్జినల్లీ స్టేబుల్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అనేది ఇన్ బిట్వీన్ ద స్టేబుల్ సిస్టమ్ అండ్ ద అన్స్టేబుల్ సిస్టమ్ అనమాట. సో ఇఫ్ దేర్ ఈస్ అ రో ఆఫ్ ఆల్ జీరోస్, థర్డ్ కేసు చూడండి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ కేస్ ఓన్లీ ఫర్ దిస్ కేస్ 3. సో సి చూడండి, ఇఫ్ దేర్ ఈస్ అ రో ఆఫ్ ఆల్ జీరోస్ ఆఫ్టర్ లెట్టింగ్ ఎప్సిలాన్ టెన్స్ టు 0, అంటే మనం ఎప్సిలాన్ అనేది 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కూడా ఏ రో విత్ ఆల్ జీరోస్ ఉన్నాయనుకోండి, దెన్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో మనకు ఇమాజినరీ యాక్సిస్ మీద రూట్స్ ఉన్నట్టు అనమాట. డిటర్మైన్ ద యాక్సిలరీ పాలినామియల్. సో నిన్న చెప్పాను యాక్సిలరీ పాలినామియల్ అంటే ఏంది, యాక్సిలరీ పాలినామియల్ నథింగ్ బట్ ద ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ అనమాట. అండ్ డివైడ్ ద క్యాల్సిక్స్ ఈక్వేషన్ బై యాక్సిలరీ పాలినామియల్ టు ఎలిమినేట్ ద ఇమాజినరీ రూట్స్. సో ద రూట్ అరే ఈజ్ కన్స్ట్రక్టెడ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ కోషంట్ పాలినామియల్. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే యూ కెన్ కన్స్ట్రక్ట్ ద రూట్ అరే యూజింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ కోషంట్ పాలినామియల్ అనమాట. సో మనకు and the Cassicks equation is interpreted as explained in method 2 of case 2 polynomial. సో నిన్న మెథడ్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మనము కేస్ 2 పాలినామియల్ అనేది ఆ విధంగా మనము రూట్ అరేని కన్స్ట్రక్ట్ చేసి ఆ రూట్స్ అనేటివి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ మీదనా రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ మీదనా లేకుంటే ఆ రూట్స్ ఇమాజిన్ రూట్స్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఈజ్ 0. సో మీకు ప్రాబ్లం చెప్తాను చూడండి, అర్థమవుతుంది. సో ఇది ప్రాబ్లం అనమాట. సో S power 5 construct the root array and determine the stability of the system represented by the Cassicks equation S power 5 plus S power 4 plus 2s cubed plus 2s square plus 3s plus 5 is equal to 0. మనకు S power 5 వచ్చింది అంటే ఎన్ని రూట్స్ ఉంటాయి మనకు, ఎంత పవర్స్ ఆఫ్ ఎస్, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద రూట్స్ ఇన్ ద రూట్స్ అనమాట. మొత్తం టోటల్ రూట్స్ ఫస్ట్ మీరు బ్రెయిన్లో వచ్చేసి టోటల్ రూట్స్ ఎన్ని ఉంటాయి ఆ ఇచ్చిన ఈక్వేషన్కి అనేది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ పవర్ 5 కాబట్టి 5 రూట్స్ ఉంటాయి. ఈ 5 రూట్స్లో ఏవి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ మీద, ఏవి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ మీద, అండ్ ఏవి ఇమాజినరీ రూట్స్ మనము క్యాలిక్యులేషన్ 3 కేసెస్ సాల్వ్ చేసేసి మీరు 3 కేసెస్ సాల్వ్ చేసేసి అప్పుడు మీరు డిసైడ్ చేయాలన్నమాట వెదర్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ ఆర్ మార్జినల్లీ ఆర్ పార్షియల్లీ స్టేబుల్ అనమాట. సో చూడండి Cassicks ఈక్వేషన్ S power 5 plus S power 4 plus 2s cubed plus 2s square plus 3s plus 5 is equal to 0. ఫస్ట్ మనము S power 5 రో 1 దట్ ఈస్ ద S power 5 ఏవే తీసుకున్నాడు. సో కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ తీసుకున్నాడు అంటే 1 2 3 ఆల్టర్నేట్గా 1 2 3. సో S power 4 చూడండి, S power 4లో రో 2 అనమాట. సో ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ తీసుకున్నాడు. S power 4 యొక్క కోఎఫిషియంట్, S స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, S power 0 యొక్క కోఎఫిషియంట్. S power కోఎఫిషియంట్ ఏంది 1, ఓకే, S స్క్వేర్ కోఎఫిషియంట్ 2 అండ్ S power 0 కోఎఫిషియంట్ 5. అంటే రో 1 వచ్చేసి 1 2 3, S power 4 రో 2 వచ్చేసి 1 2 5. ఇప్పుడు మనము రో 3 అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటే S power 0 వరకు కన్స్ట్రక్ట్ చేస్తాం. S3 S క్యూబ్డ్ S స్క్వేర్ S power 1 S0 వరకు మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. రూట్ అరేను కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్గా ఫైండ్ అవుట్గా మనం ఆ సిస్టమ్ అనేది స్టేబుల్గా అన్స్టేబుల్గా చెప్తాం అనమాట. సో రో 3 చూడండి, రో 3 వచ్చేసి ఏముంది మనకు, రో 3 వచ్చేసి ఎస్ క్యూబ్డ్ క్యాలిక్యులేట్ చేసినట్టు చూడండి 1 × 2 - 2 × 1/1 అంటే 2 - 2 అంటే అయితే ఏమవుతుంది ఎస్ పవర్ 3 యొక్క రో 3 చూడండి 0 - 2. నేను చెప్పాను మనకు కేస్ 3 ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ రో అనేది 0 వస్తే 0 ప్లేస్లో ఎప్సిలాన్ అనేది పెట్టాలనేది రూల్ అనమాట కేస్ 3 వచ్చేసి. సో మనకు రో 3లో ఏమేమి వచ్చినాయి అంటే ఎస్ క్యూబ్డ్ రో చూడాలి మీరు. రో 3 అంటే ఏంది ఎస్ క్యూబ్డ్ రో. సో 0 - 2 వచ్చినాయి. సో 0 - 2 వచ్చింది కాబట్టి మనం 0 ప్లేస్లో ఎప్సిలాన్ పెడతాం అనమాట. సో ఇప్పుడు మనము ఎస్ స్క్వేర్ రోను క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ స్క్వేర్ ఎలా వస్తుంది, సో ఎప్సిలాన్ ఇంటూ 2 - 2 × 1/ε ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ 5 - 0 × 1/ε దట్ ఈస్ ద ఎస్ స్క్వేర్ రో. సో ఎస్ స్క్వేర్ రోలో మనకి ఏమొస్తుంది సాల్వ్ చేస్తే, సో 2 ఎప్సిలాన్ ప్లస్ 2/ε. సో మీరు అది సింబల్ లుక్ లైకే ఈ అనమాట. సో క్యాపిటల్ ఈ మాదిరి ఉంది. ఎస్ స్క్వేర్ రో అంటే రో 4లో ఏముంది 2ε ప్లస్ 2/ε అండ్ ద వాల్యూ 5. ఇప్పుడు రో 5 చూడండి, రో 5 కూడా
క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. రో 5 మీరు చూడండి ఒకసారి. సో 2 ఎప్సిలాన్ ప్లస్ 2 బై ఈ ఇంటూ -2 మైనస్ 5 ఎప్సిలాన్ బై 2e ప్లస్ 2 ఎప్సిలాన్ ప్లస్ 2 బై ఎప్సిలాన్. సో ఎస్ పవర్ 1 రో ఎంత వచ్చింది? మైనస్ కామన్ తీసాడు అనమాట. 5 ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 4 ఎప్సిలాన్ ప్లస్ 4 బై 2 ఎప్సిలాన్ ప్లస్ 2 అనమాట. సో దిస్ ఈస్ ద ఎస్ పవర్ 1 రో. అండ్ ఎస్ పవర్ 0 రో చూడండి. ఎస్ పవర్ 0 రో వచ్చేసి మైనస్ ఆఫ్ 5 ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 4e ప్లస్ 4 బై 2 ఎప్సిలాన్ ప్లస్ 2 ఇంటూ 5 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ అవుట్ దట్ ఈస్ 0 అనమాట. సో రెండింటికి మైనస్ కింద డినామినేటర్లో చూడండి -5 ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 4 ఎప్సిలాన్ ప్లస్ 4 బై 2 ఎప్సిలాన్ ప్లస్ 2 అనమాట. సో మనకు ఆ న్యూమరేటర్ పార్ట్ డినామినేటర్ క్యాన్సల్ అయ్యి ఓన్లీ 5 ఉంటుంది. సో ఎస్ పవర్ 0 రో అంటే రో 6 వచ్చేసి మనకు 5 వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఫైనల్ మనం సాల్వ్ చేసినాం కదా. ఏమేమి సాల్వ్ చేసాం? అండ్ ఎస్ క్యూబ్డ్, ఓకే, ఎస్ క్యూబ్డ్, ఎస్ స్క్వేర్, ఎస్ పవర్ రో, అండ్ ఎస్ క్యూబ్డ్, ఎస్ స్క్వేర్, ఎస్ పవర్ 1 రో అండ్ ఎస్ పవర్ 0 రో. వాటన్నిటిలో మనము ఎప్సిలాన్ ప్లేస్లో ఇప్పుడు ఎప్సిలాన్ తీసేసి మనము 0 ప్లేస్ చేస్తామంట. 0 ప్లేస్ చేస్తే ఏమొస్తుంది మనకు చూడండి. సో ఎస్ క్యూబ్డ్లో 0 అండ్ -2 వచ్చినది. ఎస్ స్క్వేర్ రోలో ఏమొచ్చిందంటే రో 4 ఇన్ఫినిటీ 5 వచ్చింది. ఎస్ పవర్ 1 రోలో చూడండి. సో -2 ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎప్సిలాన్ టెన్స్ టు 0. ఎస్ పవర్ 1 ఎంత వచ్చింది? రో 5 -2. ఎస్ పవర్ 0 1 ఎంత వచ్చింది? 5 అనమాట. ఇప్పుడు మనము ఆ రూట్ అరేని ఒకసారి మనం గమనించిన పాటైతే సో ఎన్ని నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ వచ్చినాయి? చూడండి -ఇన్ఫినిటీ అంటే +∞ నుండి -∞కి, +∞ నుండి -2కు అంటే +2 -1 చేంజ్ అంటే రో 4 రో 5 ఒక సైన్ చేంజ్ వచ్చింది. రో 5 రో 6 ఒక సైన్ చేంజ్ వచ్చింది అనమాట. సో 2 సైన్ చేంజెస్ వచ్చినాయి. అంటే 2 రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, 3 రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద 2 roots are lying on the right half of S plane and the remaining 3 roots are lying on the left half of S plane అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో అనేది 0 వచ్చినప్పుడు 0 ప్లేస్లో ఎప్సిలాన్ ప్లేస్ చేసుకొని సాల్వ్ చేసి ఆ తర్వాత ఫైనల్గా మనము ఎప్సిలాన్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ వస్తే అన్ని రూట్స్ లయింగ్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ ద రిమైనింగ్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ ఓవర్. నెక్స్ట్ చూడండి, రూత్ హర్విజ్ క్రైటీరియన్ లిమిటేషన్స్. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ రూత్ హర్విజ్ క్రైటీరియన్ లిమిటేషన్స్? చూడండి, రూత్ హర్విజ్ క్రైటీరియన్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఇఫ్ ద క్యాల్సిక్స్ ఈక్వేషన్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ విత్ రియల్ కోఎఫిషియెంట్స్. సో ఈ క్యాల్సిక్స్ ఈక్వేషన్ అనేది ఆల్జీబ్రాయిక్ విత్ రియల్ కోఎఫిషియెంట్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఈజ్ కాంప్లెక్స్ ఆర్ ఇఫ్ ద ఈక్వేషన్ ఈజ్ నాట్ ఆల్జీబ్రాయిక్, సో ఆ కేసెస్లో ఈ రూత్ హర్విజ్ క్రైటీరియన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఏంది కోఎఫిషియెంట్స్ అనేవి ఖచ్చితంగా మనకు రియల్ కోఎఫిషియెంట్స్ అనేవి ఉండాలి. కాంప్లెక్స్ కోఎఫిషియెంట్స్ ఉంటే దట్ ఈస్ నాట్ రూత్ హర్విజ్ క్రైటీరియన్ అనేది మనకు పాసిబిలిటీ కాదనమాట సాల్వ్ చేయడానికి. అదేవిధంగా రూత్ హర్విజ్ క్రైటీరియన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ద ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద నాట్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్. For example, containing the experimental functions or sinusoidal functions of S, RHS is RHC అంటే రూత్ హర్విజ్ క్రైటీరియన్ సింప్లీ కెనాట్ బి అప్లైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫంక్షన్స్ కంటైనింగ్ ఎక్స్పెరిమెంటల్ ఫంక్షన్స్ లేదా సైనుసాయిడల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ ఉంది అనుకోండి, అప్పుడు రూత్ హర్విజ్ క్రైటీరియన్ అనేది కెనాట్ బి అప్లైడ్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అనమాట. సెకండ్ డ్రాబ్యాక్, ఇంకొక డ్రాబ్యాక్ చూడండి, the RHC cannot be applied to any other stability boundaries in a complex plane. So Rooth Hurwitz criterion cannot be applied to any other stability boundaries in a complex plane anamata, such as the unit circle in the jet plane which is the stability boundary of the discrete data systems. So ee case lo kuda manamu Rooth Hurwitz criterion anedi apply cheyam eppudu. So the RHC cannot be applied to any other stability boundaries in a complex plane. సో ఏదైనా స్టెబిలిటీ బౌండరీస్ కాంప్లెక్స్ ప్లేన్లో ఉండే స్టెబిలిటీ బౌండరీస్ కూడా మనము అప్లై చేయనమాట. సో ఆ స్టెబిలిటీ బౌండరీస్ ఏముంటుంది,
సచ్ యాజ్ ద యూనిట్ సర్కిల్ ఇన్ ద జెడ్ ప్లేన్. జెడ్ ప్లేన్ లో యూనిట్ సర్కిల్ వచ్చేసి స్టెబిలిటీ బౌండరీ అనమాట. సో విచ్ ఇస్ ద స్టెబిలిటీ బౌండరీ ఆఫ్ ద డిస్క్రీట్ డేటా సిస్టమ్. ఈ కేసెస్ లో మనం అప్లై చేయము. ఓకేనా. సో కాంప్లెక్స్ నాట్ ఆల్జీబ్రాయిక్ అయినా సూటబుల్ కాదు, నాట్ ఆల్జీబ్రాయిక్ అయినా సూటబుల్ కాదు, సైన్సాయిడల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ అయినా సూటబుల్ కాదు. ఓకేనా. అండ్ ద స్టెబిలిటీ ఒక కాంప్లెక్స్ ప్లేన్ లో స్టెబిలిటీ బౌండరీస్ ఉన్నా కూడా ఆ రూత్ హర్విజ్ క్రైటీరియన్ అనేది కూడా సూటబుల్ కాదు. దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రూత్ హర్విజ్ క్రైటీరియన్. నెక్స్ట్ చూడండి రూట్ లోకస్. సో వాట్ ఈస్ మీన్ బై రూట్ లోకస్? నెక్స్ట్ చూడండి రూట్ లోకస్. సో రూట్ లోకస్ టెక్నిక్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై W.R. Evans in 1948. So this method is introduced by whom? So W.R. Evans in 1948 for the analysis of control systems. The root locus technique is a powerful tool for adjusting the location of closed loop poles to achieve the desired system performance by varying one or more system parameters. So root locus technique అనేది which is a powerful tool for adjusting the location of closed loop. So this is a powerful tool. This is just like a tool anamata for adjusting the location of closed loop poles. So to achieve what? To achieve the desired system performance by varying one or more system parameters. Okay, this is about the root locus. So consider the open loop transfer function of a system. So G of S is nothing but the open loop transfer function of system. మీకు two types of systems ఉంటాయి. ఓపెన్ లూప్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, క్లోజ్ లూప్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. సో G of S is equal to K by S into S plus P1 S plus P2. సో ఆ P1 P2 అనేటివి పోల్స్ అనమాట. The closed loop transfer function of the system with unity feedback is given by. So unity feedback ఉందనుకోండి, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? C of S by R of S is equal to G of S by 1 plus G of S into మామూలుగా 1 plus G of S into S of S మామూలుగా. ఇక్కడ యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి S of S is equal to 1 అనమాట. సో K by S into S plus P1 S plus P2 by 1 plus K by S into S plus P1 S into 1 plus K by S into S plus P1 S plus P2 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు K by S into S plus P1 S plus P2 plus K. So the denominator polynomial. So the denominator polynomial అంటే ఏంది? The denominator polynomial of C of S by R of S అంటే ఏంది? So S into S plus P1 S plus P2 plus K. So that is the characteristic equation of the system అనమాట. ఈ characteristic equation of the system అంటారు దీన్ని. So the roots of the characteristic equation is a function of loop gain K అనమాట. The roots of the characteristic equation is a function of open loop gain K అనమాట. When the gain K is varied from 0 to infinity. So K అనేది gain K అనేది 0 నుంచి varied from 0 to infinity. The roots of the characteristic equation will take different values. So చూడండి K అనేది gain K అనేది 0 నుంచి ఇన్ఫినిటీకి వేరీ అంటే చేంజ్ చేస్తే మనము రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఏముంది? దే ఆర్ టేకింగ్ ద డిఫరెంట్ వాల్యూస్ అనమాట. సో K 0 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి. K 0 ఉన్నప్పుడు రూట్స్ ఆర్ గివెన్ బై ద ఓపెన్ లూప్ పోల్స్ అనమాట. సో K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉందనుకోండి, రూట్ విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ ఓపెన్ లూప్ జీరోస్. సో K 0 ఉంటేనేమో రూట్స్ ఆర్ గివెన్ బై ద ఓపెన్ లూప్ పోల్స్ అనమాట. అదే K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంటే రూట్స్ విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ ఓపెన్ లూప్ జీరోస్. సో వాట్ ఈస్ మీన్ బై రూట్ లోకై? రూట్ లోకై డెఫినేషన్ చూడండి ఒకసారి. సో ద పాత్ టేకెన్ బై ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. So what is meant by root loci? The path taken by the roots of the characteristics equation when the open loop gain K is varied from 0 to infinity. So this is about the definition of the root loci. So what is root loci? The path taken by the roots of the characteristic equation when the open loop gain K is varied from 0 to infinity. So whenever the open loop gain K is varied from 0 to infinity, that is the path taken by the roots of the characteristic equation అనమాట. సో నోట్ చూడండి, ఇన్ జనరల్ ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కెన్ బి వేరీడ్ బై వేరింగ్ ఎనీ అదర్ సిస్టమ్ పారామీటర్స్ అదర్ దాన్ గెయిన్. సో మనము ఈ విధంగా అయినా మనము
ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎట్లా? బై వేరింగ్ ద ఎనీ అదర్ పారామీటర్స్ అదర్ దాన్ గెయిన్. సో గెయిన్కు బదులుగా వేరే అదర్ పారామీటర్స్ చేంజ్ చేసినా కూడా ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేటివి చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ జనరల్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ విత్ మల్టిపుల్ లూప్స్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ ద సిస్టమ్ యూజింగ్ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ మల్టిపుల్ లూప్స్ అనేది మనము ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. సో ఫస్ట్ యూనిట్లో చదివింటారు. సో వాట్ ఈస్ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా? C(s) by R(s) is equal to, that is the T(s) is equal to 1 by delta summation k p suffix k delta k అనమాట, pk delta k. So the determinant delta, it is the denominator polynomial of C(s) by R(s). So the characteristic equation is given by the delta is equal to 0. సో ఇంతకుముందు కూడా అంతే, రూట్ లోకస్ మనం ఫైండ్ అవుట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ పాలినామియల్, ద డినామినేటర్ పాలినామియల్ ఆఫ్ C(s) by R(s) ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ కూడా క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ మల్టిపుల్ లూప్స్ ఉండేది ఎలా రాస్తాము? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ C(s) by R(s) ఈజ్ ఈక్వల్ టు 1 by delta pk and delta k అనమాట. సో వేరే డెల్టా ఈజ్ నథింగ్ బట్ ద డినామినేటర్ పాలినామియల్. సో సపోజ్ ఒక సింగిల్ లూప్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు మనకు C(s) by R(s) ఈజ్ ఈక్వల్ టు G(s) by 1 plus G(s) into H(s). ఓకేనా? సో యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు H(s) అనేది 1 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైపోతుంది? ఇక్కడ H(s) అనేది 1 తీసుకోవాలి, అందుకనే H(s) కూడా రాశాడనమాట. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 plus G(s) into H(s) ఈజ్ ఈక్వల్ టు 0. సో G(s) అప్పుడు G(s) into H(s) ఏమైపోతుంది? G(s) into H(s) ఈజ్ ఈక్వల్ టు 1 అనేది RHS సైడ్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద -1. G(s) into H(s) ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి, మీకు టూ కండిషన్స్ వస్తాయి, 2 క్రైటీరియన్స్ వస్తాయి, మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ అండ్ యాంగిల్ క్రైటీరియన్ అనమాట. చూడండి ఆ 2 క్రైటీరియన్ చూడండి. ఫ్రమ్ ద ఈక్వేషన్ 4.22 అంటే ఏంది? G(s) into H(s) is equal to -1. It can be concluded that the roots of the characteristic equation occur only for those values of s for which G(s) into H(s) is equal to -1. సో దానికి G(s) into H(s) కు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? సో టేకింగ్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. సో mod G(s) into H(s) is equal to 1 అనమాట. సో యాంగిల్ G(s) into H(s) is equal to plus or minus 180 degrees 2q plus 1. What is q? Q is equal to 0, 1, 2, 3 so on అనమాట. సో ఈక్వేషన్ 4.23 అనేది ఏంది? మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్. ఈక్వేషన్ 4.24 అనేది ఏంది? యాంగిల్ క్రైటీరియన్. సో mod G(s) into H(s) is equal to 1 అయితే అదేమో మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్. యాంగిల్ G(s) into H(s) is equal to plus or minus 180 degrees 2q plus 1 is equal to అయితేనేమో అదే వచ్చేసి యాంగిల్ క్రైటీరియన్. చూడండి వాటి డెఫినేషన్స్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ అండ్ వాట్ ఈస్ యాంగిల్ క్రైటీరియన్? సో ద మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ స్టేట్స్ దట్ S is equal to SA will be a point on the root locus. So if for that value of S, mod G(s) into H(s) is equal to 1. సో మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ ఏం స్టేట్ చేస్తుంది? మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్ స్టేట్స్ దట్ S is equal to SA will be a point on the root locus if for that value of S. సో ఆ వాల్యూ ఆఫ్ S దగ్గర మాడ్యులస్ ఆఫ్ G(s) into H(s) అనేది 1 అవుతుంది. దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియన్. యాంగిల్ క్రైటీరియన్ చూడండి. సో యాంగిల్ క్రైటీరియన్ స్టేట్స్ that S is equal to SA will be a point on the root locus if for that value of S mod angle G(s) into H(s) is equal to odd multiple of 180 degrees. ఎందుకంటే ఆడ్ మల్టిపుల్ అని ఎందుకన్నా అంటే 2q plus 1 అన్నాడు కాబట్టి దట్ ఈస్ ద ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180 degrees. సో యాంగిల్ క్రైటీరియన్ మనకి ఏం చెప్తుందంటే, యాంగిల్ క్రైటీరియన్ స్టేట్ దట్ అట్ S is equal to SA. సో దట్ విల్ బి ఏ పాయింట్ ఆన్ ద రూట్ లోకస్. ఆ వాల్యూ ఆఫ్ S దగ్గర యాంగిల్ G(s) into H(s) అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180 degrees అవుతుంది అంటున్నాడు. సో ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 180 degrees.
చూడండి నెక్స్ట్ చూడండి ద ఫంక్షన్ g of s into h of s can be expressed as a ratio of two polynomials. ఇది మీరు సెకండ్ చాప్టర్లో చదివింటారు. సో g of s into s of s అని ఎలా రాస్తాడు? k into s plus z1 s plus z2 s plus z3 సో ఆన్. అవి వచ్చేసి న్యూమరేటర్ పాలినామియల్. సో కింద చూడండి బై s plus p1 s plus p2 s plus p3. ఇప్పుడు g of s మాడ్యులస్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాడు. మాడ్యులస్ ఆఫ్ g of s into h of s ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సో న్యూమరేటర్ పాలినామియల్లో మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డినామినేటర్ పాలినామియల్లో మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో మాడ్యులస్ ఆఫ్ s plus z1 మాడ్యులస్ ఆఫ్ s plus z2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ s plus z3 బై మాడ్యులస్ ఆఫ్ s plus p1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ s plus p2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ s plus p3 సో ఆన్ టు ఈజ్ ఈక్వల్ టు k. చూడండి అది ప్రోడక్ట్ అనమాట. సమ్ ఆఫ్ ఎస్ఓపి ఫామ్ పీవైఎస్ ఫామ్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్. సో సింబల్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అనమాట. కే ఇంటూ పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m s ప్లస్ జెడ్ ఐ బై పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to s ప్లస్ పిఐ వేర్ m అంటే ఏంది? సో ఐ ఈజ్ ఈక్వల్ 1 to m అన్నాము కదా పీవైఎస్. ఓకే ప్రోడక్ట్ ఆఫ్ సమ్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఎన్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే డినామినేటర్లో ఉండే ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోల్స్, స్మాల్ ఎమ్ వచ్చే న్యూమరేటర్లో ఉండే ఎమ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియానికి ఈక్వల్ చేస్తారనమాట. మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా అంటే ఏంది? మాడ్ g of s into h of s ఈజ్ ఈక్వల్ టు 1కు ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమైపోతుందో చూడండి. ఈక్వల్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు పై s plus pi I is equal to 1 to n s plus pi by pi I is equal to 1 to s plus zi అన్నమాట. సో k is equal to వాటికి ఈక్వల్ టు pys ఆఫ్ s plus pi కి s plus zi కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. వెన్ g of s into h of s అనేది ఈక్వల్ 1కు ఈక్వల్ చేసుకుంటే దట్ ఈస్ ద. ఇప్పుడు చూడండి సో k is equal to దాన్ని ఎలా రాస్తా అంటే product of length of vector from open loop poles to the point s is equal to sa by product of length of vectors from open loop zeros to the point s is equal to sa. సో సింబల్ పై తీసేసి న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో తీసేసి దాన్ని ఏం రాశాడంటే ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వెక్టార్ అనమాట ఫ్రమ్ ఓపెన్ లూప్ పోల్స్ టు ద పాయింట్ s is equal to sa. డినామినేటర్లో వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వెక్టార్స్ ఫ్రమ్ ఓపెన్ లూప్ జీరోస్ టు ద పాయింట్ s is equal to sa అనమాట. సో మనకు మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా అనేది చెప్పేశారనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 4.25 యాంగిల్ g of s into h of s ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ s plus z1 ప్లస్ యాంగిల్ s plus z2 ప్లస్ యాంగిల్ s plus z3 ప్లస్ సో ఆన్ టు అని వచ్చేసి మైనస్ యాంగిల్ s plus p1 మైనస్ యాంగిల్ s plus p2 మైనస్ యాంగిల్ s plus p3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి మీకు సమ్ముకు సింబల్ వచ్చేసి దిస్ వన్ అనమాట. సమ్ముకు ప్రోడక్ట్ సింబల్ తెలుసుకోండి ఓకేనా. సో దిస్ ఇస్ ద సింబల్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m అట్ అన్ యాంగిల్ s ప్లస్ zi మైనస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n s ప్లస్ పిఐ వేర్ m అనేది ఏంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. n అనేది ఏంది? నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో మనకు ఇది వచ్చేసి మనకు యాంగిల్ క్రైటీరియన్ ప్లస్ ఆర్ మైనస్ 180 degrees 2q plus 1కు ఈక్వల్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి సో యాంగిల్ క్రైటీరియన్కి ఈక్వల్ చేసుకున్నారు. సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m యాంగిల్ s ప్లస్ zi. సో ఐ ఈజ్ ఈక్వల్ 1 to m అని ఎందుకు రాసుకున్నాడు అంటే దాని అర్థం ఏంది? s ప్లస్ z1 ప్లస్ s ప్లస్ z2 ప్లస్ s ప్లస్ z3 యాంగిల్స్ అనమాట మైనస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ 1 to n అట్ అన్ యాంగిల్ s ప్లస్ పిఐ. సో పిఐ అంటే మీరు p1 p2 p3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో దాన్ని ఆ విధంగా సింపుల్గా రాశాడనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ క్రైటీరియన్కి ఈక్వల్ చేసుకున్నాను అనమాట. యాంగిల్ క్రైటీరియన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 180 degrees 2q plus 1కు ఈక్వల్ చేసుకున్నాడు. సో దాన్ని ఎలా రాశాడంటే కింద చూడండి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ వెక్టార్స్ ఫ్రమ్ ఓపెన్ లూప్ జీరోస్ టు ద పాయింట్ s ఈజ్ ఈక్వల్ టు sa మైనస్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ వెక్టార్స్ ఫ్రమ్ ఓపెన్ లూప్ పోల్స్ to the point s is equal to sa. That is equal to 180 degrees plus or minus 180 degrees 2q plus 1 అనమాట.
This is all about the root locus, magnitude criterion and the angle criterion. So